నమస్తే అండి. నా పేరు రామసీత. నేను ప్రగతి నగర్ నుంచి వచ్చాను. నా ముక్కు 2 సంవత్సరాల నుంచి బ్లాక్ అయిపోయి ఉందండి. అయితే వేరే హాస్పిటల్‌కి వెళ్తే సర్జరీ చేయాలన్నారు. సెకండ్ ఓపెన్ తీసుకున్నామండి. చైతన్య సార్ హాస్పిటల్‌కి వచ్చామండి. ఆయన కూడా చూసారండి ఎక్స్‌రే. చూసి ఇలాగ చిన్న సర్జరీ చేయాలమ్మా అన్నారండి. చేశారండి సర్జరీ. చేసాక చాలా బాగుందంటే చాలా బాగుందండి. నేను బీపీ పేషెంట్‌నండి. నాకు హార్ట్ ప్రాబ్లమ్ ఉందని బ్లడ్ పలసబడిది ఏసారు. ఈ సర్జరీ చేసాక టాబ్లెట్ ఆపమన్నారు. ఆపాక మళ్ళీ వాడాక బ్లడ్ వచ్చింది. మా అబ్బాయి అర్జెంటుగా హాస్పిటల్‌కి తీసుకొచ్చాడండి. తీసుకొస్తే చైతన్య సారు బ్లడ్‌ది చేసి అది ఆగేలా చేశారండి. నా దగ్గరే ఉన్నారండి. "నీకేం భయం లేదమ్మా. నేను నీ దగ్గరే ఉంటాను. నువ్వేం టెన్షన్ పడకు. నాకు బీపీ పెరిగిపోతున్నదండి. నువ్వేం టెన్షన్ పడకు. నేను అన్నీ చూసుకుంటాను. నేను ఇక్కడే ఉంటానమ్మా. నువ్వేం భయపడకని" సారు చాలా ధైర్యం చెప్పారండి. అందుకు మూలం చైతన్య సార్‌కి థ్యాంక్స్ అండి. ఇలా ఇంత తేలిగ్గా ఉంటానని నేను అనుకోలేదండి. చాలా బాగా చేశారంటే చాలా బాగా చేశారండి ఆయన. ఇప్పుడైతే చాలా బాగుందండి. నెల అయిందండి. నెల దాటింది. ఈ హాస్పిటల్‌లో కూడా నర్సులు చాలా బాగా చూసారండి. డాక్టర్లు గాని, నాన్న గాని. చైతన్య గారు రోజు పొద్దున్నే, సాయంత్రం వచ్చి చూడటం అంతా చాలా బాగుందండి. ఇంకా మాటల్లో చెప్పలేనండి. నా ముక్కు ఇప్పుడు ఎంత బాగుందో ఇవాళ వచ్చానండి. నా ముక్కు చాలా బాగుందండి. గాలి గాని, పీల్చుకుంటాం గాని, ఇది గాని, వాసన గాని అంతా బాగుందండి. చైతన్య సార్‌కి నమస్కారాలు.